శ్రీ గురుభ్యో నమః. కుంభరాశిలో జన్మించిన జాతకులకి 2025 మే 1వ తేదీ గురువారంతో ప్రారంభమై 10వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి మే నెల తొలి 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నా. ఇక ముందుగా ఒక చిన్నపాటి గమనిక కూడా చెప్తా. శుభగ్రహ గురువు మీ రాశికి 4వ స్థానంలో సంవత్సర కాలం నుంచి ఆయన అక్కడే ఉన్నాడు. మీ రాశి నుంచి 4వ రాశి అంటే మీరు కుంభరాశి, మీ తర్వాత మీనం, మేషం, వృషభం 4వ రాశిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన 4వ రాశి నుంచి పెట్టాబడ సర్దుకొని ఇంకా తన ప్రయాణం సాగించబోతున్నాడు. మే 14వ తేదీ రాత్రి నుంచి 15వ తేదీ దగ్గర నుంచి ఆయన ఇంకా మిథున రాశిలోనే అక్కడ భోజన పదార్థాలు, లంచ్, డిన్నర్ అన్నీ ఆయనకు అక్కడే. అయితే ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఒక రాశిలో ఒక సంవత్సరం ఉండవలసిన ఈ పెద్ద మనిషి, ఆయన ధర్మప్రభు శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో 3 రాసుల్లో తిరిగి వస్తాడు. కాలుకాలిన పిల్ల ఇట్టించటు అట్టించటు అట్టించిటు అతిచార నడక అంటారు. చాలా వెరీ స్పీడీగా నడుస్తాడు. అంత వేగంగా ప్రయాణం చేయటం కూడా ఒక్కోసారి సరైనది కాదు. మనం వేగంగా డ్రైవ్ చేస్తుంటే ఒక్కోసారి డెసిషన్స్ చేరుతాం. ఒక్కోసారి పల్టీ కొట్టచ్చు, బండి తలకిందులు కావచ్చు. అంటే ఇక్కడ తలకిందులు అవుతుందా అని మీరు అనుకోవచ్చు. ఏమో, వై నాట్? గతంలో ఇలాంటి సందర్భాలు జరిగి ఉన్నాయి. ఈ అతిచారణ అడిగినది కేవలం ఒక్క సంవత్సరమే కాదండి, రాబోయే 2026 కూడా అలాగే ఉంది. దానితో ఇప్పటి నుంచి ఒక 8 సంవత్సరాల దాకా ఆయన ఈ నడకలో కొంత మార్పులు వస్తున్నాయి. కనుక దీనికి సంబంధించిన ప్రత్యేక వీడియో తయారు చేస్తున్నా. ఆ వీడియోలో ఏముంటుందంటే, ముందుగా కొన్ని హెడ్లైన్స్ చెప్పు దాంట్లో ఉండేది. ఉగాదికి ముందున షడ్గ్రహ కూటమి వస్తుందని చెప్పి గోల పెట్టేసి దానివల్ల అందరికి కూడా నెత్తిన పడిపోతున్నది అని అందరూ అనుకున్నారు. నేనేం చెప్పాను, ఎవరూ ఆందోళన చెందవద్దు. ఈ షడ్గ్రహ కూటమి ప్రభావము కేవలం జాతీయ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో దేశాలపైన, నాయకులపైన మాత్రమే ఉంటుంది. శత్రు దేశాల మధ్య, సరిహద్దు దేశాల మధ్య మాత్రమే దాని ప్రభావం ఉంటుంది అని గత వీడియోలో చెప్పాను. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. కనుక ప్రస్తుతం దాంతోపాటు మరి కొన్ని దోషాలు కూడా జరుగుతాయి కూడా. అదేమిటంటే, శ్రాపిత దోషము, అది మార్చి 29 నుంచి మే 18 దాకా శని రాహువుల కలయిక. ఆ తర్వాత జూన్ 7వ తేదీ నుంచి జూలై 28 దాకా మరొక కలయికలు ఉన్నాయి. కనుక ఈ సరిహద్దు దేశాల మధ్య ఆ వాతావరణం, యుద్ధభయ వాతావరణం కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి. దాని ప్రభావం దేశాలపైన, దేశ అధినేతలపైన, యుద్ధాలపైన, ఆ తర్వాత ఏదో కొంత వాతావరణం పైన, దీనిపైన అంతా ఉంటుందని రాబోయే వీడియోలో చెప్పబోతున్నాం. కొంత స్టాక్ మార్కెట్ పైన కూడా ఉంటుంది. కనుక కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి, ఆలకించి, ఆ తర్వాత కొంత సావధానంగా, స్థిమితంగా కూర్చుని కొంచెం భగవంతుని ప్రార్థన కూడా చేయాలి. ప్రత్యేక గుళ్ళు గోపురకు వెళ్ళాల్సినంత అవసరం లేదండి. చాలా సింపుల్గా ఉండేటువంటి విషయాలు తెలియజెప్తాను, అది వినండి. అసలు వాట్ ఈస్ జూపిటర్, గురువు ఏమిటి, కథ ఏమిటి, కమ విషయం ఏమిటి, మీ రాశికి ఆయనకి ఏమైనా లింక్ ఉందా, మీ రాశికి ఏమైనా అనుకూలం చేస్తారా, మీ రాశికి ఏమైనా ప్రతికూలం చేస్తారా, ఈ వివరాలు కూడా ఇస్తాను. కనుక ముందు ఇంట్రడక్షన్ పార్ట్ వస్తుంది, తర్వాత మెయిన్ పార్ట్ వస్తుంది. కనుక అన్నీ కూడా వినడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఇక నెక్స్ట్ ఫలితాలు ఏమిటంటే, ఈ మకర రాశి జాతకులకి ఈ కుంభరాశి జాతకులకి ఈ నెలలో అష్టమచంద్ర దోషం అనేది ఉంది. అష్టమచంద్ర దోషం నెలలో ఒకసారి తగులుతుంటుంది, ప్రతి రాశికి తగులుతుంది. కుంభరాశి వారికి ఎప్పుడు తగులుతుంది అష్టమచంద్ర దోషం అంటే, 7వ తేదీ రాత్రి 12:58 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు. 7వ తేదీ రాత్రి 12:58 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు అష్టమచంద్ర దోషం ఉంటుంది. కనుక ఆ టైంలో చేసే ప్రయాణాలు కావచ్చు, ఆ టైంతో చేసేటువంటి లావాదేవీలు కావచ్చు, డబ్బు లావాదేవీలు ఏదైనా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని తెలుసుకోండి. ఇప్పుడు కూడా ఒక ముహూర్తం నిర్ణయించుకున్నప్పుడు కూడా అష్టమంలో చంద్రుడు ఉండకూడదు. ఈ కొన్ని పంచాంగాలు ఉంటాయి, దేవస్థాన పంచాంగాలు. ఆ అన్ని ఆ ముహూర్తాలని అష్టమ చంద్రుడే. పెళ్లి చేసుకోండి, ఈ చంద్రుడు ఉన్నాడు, మీదేం పోయా వాళ్ళదేం పోయా చేసుకోండి. ఆ తర్వాత కష్టాలు వస్తాయి, పూజలు చేసుకోండి,
అది ఆ తంతు. కనుక అష్టమచంద్ర దోషాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. కనుక అష్టమచంద్రుడు 7వ తారీఖు రాత్రి నుంచి 10 అర్ధరాత్రి వరకు ఉంది కనుక టేక్ కేర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ పర్టికులర్ ఇన్ ద టైం. నెక్స్ట్ ఇంకా మొదటి పాయింట్కి వెళ్దాం. 1వ తేదీ ఉదయం దగ్గర నుంచి కుంభరాశి వారికి 1 ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:28 వరకు ఉండే టైం అంతా కూడా ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవహారాల్లో అన్నింటిలో అనుకూలతలు ఉంటాయి. డబ్బులు అనుకూలతలు ఉంటాయి, ఆరోగ్యాలు అనుకూలతలు ఉంటాయి, ప్రేమికులు అనుకూలంగా ఉంటాయి, దంపతులు అనుకూలతలు ఉంటాయి, వ్యాపారం అనుకుంటుంది. ఇంకా అనుకూలం కాని ఏంటంటే సంతాన విషయాల్లోనే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఏదో వారు అడిగింది మీరు నో అనొచ్చు, మీరు అడిగింది వారు పెడచెవిని పెట్టచ్చు. ఏదైనా బిడ్డలకి తల్లిదండ్రులకి మధ్య కొంత మనస్పర్ధ అనేది కొంత ఉంది. పైగా వారి విషయాల గురించి మీరు ఆలోచన చేయాలి. వారి యొక్క విద్యా విషయాలు కావచ్చు, ఉద్యోగ విషయాలు కావచ్చు, వివాహ విషయాలు కావచ్చు. వారు ఎక్కడో ఉద్యోగం చేస్తూ వివాహం చేసుకుని ఉంటారు. వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఏమిటో తెలియదు. కానీ కొంచెం దాని మీద అవగాహన పెంచుకొని ఈ టైంని దానికి కేటాయించడానికి ప్రయత్నం ఉంటూ చేయాలి. నెక్స్ట్ 2వ పాయింట్కి వచ్చేస్తే అది 3వ తేదీ ఉదయం 6:38 నుంచి మొదలై 7వ తేదీ రాత్రి 12:50 దాకా 3వ తేదీ ఉదయం నుంచి 7 రాత్రి దాకా అంటే 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ 5 డేస్ ఈ జమ్గా బండి వెళ్ళిపోతుంటుంది 90 km స్పీడ్లో. ఎక్కడ ఆగటం ఉంటుండదు. ఇదేం ఓవర్ స్పీడ్ కాదు. బ్రేకుల కండిషన్లు ఉంటాయి, అనుకూల పరిస్థితులు ఉంటాయి, దాంపత్యుల మధ్య అనుకూలంగా ఉంటాయి, వ్యాపార భాగస్వామ్యం వచ్చాయి, వివాహం కాని వారికి అనుకూలంగా ఉంటాయి. కొంత విజయం సాధిస్తాం శత్రువుల పైన అనేటువంటి ఘన విజయం సాధిస్తామనే ఒక ప్రగాఢ విశ్వాసం, నమ్మకాలు కూడా ఉంటాయి. అనారోగ్యాలు ఏమైనా చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటే దానికి సంబంధించినటువంటి డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్లు కూడా కొంతవరకు మేలైన రిపోర్ట్స్ ఇస్తారు. ఆ రిపోర్ట్ల ప్రకారంగా మీరు పాటిస్తుంటారు. డెవలప్మెంట్స్ వస్తాయి, రుణభారం తగ్గించుకునే అవకాశాలు అంటూ వస్తుంటాయి. ఒక విధంగా 2వ పాయింట్ అంతా కూడా చాలా వరకు 70 to 80% అనుకూలంగా వెళ్ళిపోతుంది. ఇక 3వ పాయింట్ అదే అష్టమచంద్ర దోష సమయము. 7వ తేదీ రాత్రి 12:58 దగ్గర నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయం అనుకూలమైన సమయం కాదు. చేసే ప్రయాణాలు కావచ్చు, డ్రైవింగ్లో కావచ్చు, ఏదైనా చిన్నపాటి అనారోగ్యంతో బాధపడుతుంటే డాక్టర్లు చెప్పిన మందుల్ని మింగుతూ వాటిని తాత్సారం చేయకుండా టైం టు టైం మందులు మింగటానికి ప్రయత్నం ఉంటూ చేయాలి. ఇక నెక్స్ట్ కుంభరాశిలో జన్మించిన జాతకులకి కొన్ని నక్షత్ర వారీగా అనుకూల సమయాలు కానీ ఉన్నాయి, అవి చెప్తాను. అవి ఏమిటంటే ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన కుంభరాశి జాతకులకి 6వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:52 నుంచి 7వ తేదీ బుధవారం సాయంత్రం 6:17. ఈ ధనిష్ట 3, 4 పాదాల వారికి 6వ తేదీ మంగళవారం మధ్యాహ్నం నుంచి 7వ తేదీ బుధవారం దాకా. అక్కడి నుంచి కొద్ది గంటలుగానే అష్టమచంద్రుడు కూడా తోడైపోతుంది. అంటే 7 రాత్రి నుంచి 10 రాత్రి అంటే టోటల్గా పీరియడ్ మొత్తం అనుకూలం కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్ శతభిష నక్షత్రంలో జన్మించిన జాతకులకి 7వ తేదీ బుధవారం సాయంత్రం 6:17 నుంచి 8వ తేదీ గురువారం రాత్రి 9:06 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. దీంట్లో రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. బట్ ఈ టైంకి అష్టమచంద్రుడు కూడా యాడ్ అవుతుంది. అంటే ఈ శతభిష నక్షత్రంలో జన్మించిన వారికి పరోక్షంగా చెప్పాలంటే పరోక్షంగా డైరెక్ట్గా చెబుతున్నా. 7వ తేదీ బుధవారం సాయంత్రం 6:17 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు అనుకూలం కాదని చెప్పాలి. అష్టమచంద్రుడు దోష సమయంతో కూడా కలుపుకొని ఈ టైంలో రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్ 3వ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకి వారికి ఏమిటంటే 8వ తేదీ గురువారం రాత్రి 8:06 నుంచి 9వ తేదీ శుక్రవారం రాత్రి 12:09 వారికి తారాబలం సక్రమంగా ఉండదు. ఒక విధంగా చెప్పడం అష్టమచంద్రుడు సమయమే కనుక 7 అర్ధరాత్రి నుంచి 10 అర్ధరాత్రి దాకా సమయం కాదని ముందే చెప్పడం జరిగింది. కనుక ఈ సమయంలో కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఏది ఏమైనప్పటికీ కూడా గురు సంబంధం వీడియో వస్తుంది. ఆ వీడియో కూడా చూడటానికి ప్రయత్నం ఉంటూ చేయండి. శుభం.